ప్రభుత్వ హాస్టల్స్ లో అధికారుల విజిట్ సమీక్షలపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గురుకులాల డైట్ ఛార్జీల బకాయిలు, పెండింగ్ బిల్లులు మొత్తం క్లియర్ చేశామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తుపైన సమగ్ర పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. ఈ నెల 4న హైదరాబాద్ లో నిర్వహించే ఖర్గే సభను సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రులు. ప్రభుత్వ హాస్టళ్లలో అధికారుల విజిట్ సమీక్షలపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించాలని, సంక్షేమ విద్యార్థుల హెల్త్ రికార్డు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు డిప్యూటీ సీఎం. డాక్టర్ల సూచన మేరకు పకడ్బందీ మెనూ ఖరారు చేశామన్నారు. మెనూను అన్ని సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాల్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని గురుకులాల డైట్ ఛార్జీల బకాయిలు, పెండింగ్ బిల్లులు మొత్తం క్లియర్ చేశామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సోషల్ వెల్ఫేర్ కు సంబంధించిన ఏ చెల్లింపులైనా పెండింగ్ లో ఉండకుండా చూడాలని ఆర్థిక శాఖను కోరామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి అడ్లూరి. ఆల్ రెసిడెన్షియల్స్ గురుకులా గానీ హాస్టల్స్ సంబంధించిన బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెంట్స్ లో, బిల్డింగ్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ నడిపిస్తున్నటువంటి స్కూల్స్ కానీ, కాలేజెస్ కూడా ఆ రెంట్స్ పెండింగ్ కూడా అన్ని కూడా క్లియర్ చేయడానికి సానుకూలంగా మాట్లాడడం కూడా జరిగింది. మా డిపార్ట్మెంట్ ఆల్ వెల్ఫేర్ సంబంధించిన పిల్లలకు యూనిఫామ్స్, షూస్, బుక్స్ అన్ని అతి త్వరలో టెండర్ పిలిచి ఆ పిల్లలందరూ కూడా అందజేస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తు పైన సమగ్ర పరిశీలన చేసి సమస్యలను పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు సరైన రీజన్ చెప్పాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇప్పటి వరకు 7,98,528 దరఖాస్తులను డేటా ఫార్మాట్ లో భూభారతి పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు. మిగిలిన వాటిని కూడా 1-2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖలపై మంత్రి పొంగులేటి రివ్యూ చేశారు. సెక్రటేరియట్ లో ఉద్యాన శాఖపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల వారీగా ఉద్యాన పంటల ప్రగతిని మంత్రి తుమ్మలకు వివరించారు అధికారులు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లో నెలవారీ ప్రగతిని సమీక్షించడం లేదని అసహనం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. రైతులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావద్దని ఆదేశించారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున కూరగాయల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనరేట్ అధికారులు హైదరాబాద్ కే పరిమితం కాకుండా విస్తృతంగా పర్యటించాలన్నారు. జిల్లాల వారీగా బాధ్యతలు కేటాయించాలని ఆదేశించారు మంత్రి. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి సీతక్క. ఎన్ని మంచి పనులు చేసినా ప్రచారం చేసుకోవడంలో తాము వెనుకబడిపోతున్నామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. 4న హైదరాబాద్ లో నిర్వహించే ఖర్గే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఈ రోజు మనకు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన దానికి తగ్గట్టుగా గతంలో ఎన్నడూ లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రోజు మన ప్రభుత్వం అమలు చేస్తుంది. మనమందరం వేరే వేరే వర్కులలో అంటే మరి బిజీగా ఉన్నాం. ఇచ్చినాం కదా, ఇంకా ఈ కార్యక్రమం అయిపోయింది కదా అని అనుకుంటున్నాం. ప్రచారం చేయడంలో చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. ఈ నెల 4న హైదరాబాద్ రానున్న ఖర్గే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలతో నేరుగా మాట్లాడతారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ పటిష్టం కోసం కార్యకర్తలకు ఖర్గే దిశానిర్దేశం చేస్తారన్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో సమావేశం ఉంటుందన్నారు శ్రీధర్ బాబు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా కార్యకర్తలకు, నాయకులకి సంస్థాగతంగా రాబోయే కాలంలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలని ఇంకా మరింత బలంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు కానీ, క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించిన అవసరాలను కూడా ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానం చేయాలో ఒక ఆలోచన విధానంగా వారు తెలియజేయడం జరుగుతుంది. ఆర్ఎండ్బి శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎర్రమంజిల్ ఆర్ఎండ్బి ప్రధాన కార్యాలయంలో అధికారులతో రివ్యూ చేశారు. ఆర్ఎండ్బి, ఎన్హెచ్ రోడ్లు, హ్యామ్ రోడ్లు,
మెడికల్ కాలేజీలు, ఆర్ఓబీలపై చర్చించారు మంత్రి.